సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. సో అఖండ మూవీకి అయితే నేను ఎలాగో రివ్యూ చేయలేకపోయాను. సో మూవీ చూసేసరికి టికెట్లు దొరికేసరికి వాచ్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆలోపు చాలామంది రివ్యూస్ అయితే పెట్టేశారు. సో మనం ఏదైనా కొత్తగా చేద్దామని చాలా రోజులు ఆగైతే ఒక సింపుల్ నట్షెల్ వీడియోని అయితే మీ ముందుకు వచ్చేసాను. సో మన ఛానల్కి రీచ్ చాలా తగ్గిపోయింది. సో మేబీ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయట్లేదేమో మీరు. సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ 300 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా మనం రీచ్ అయిపోతాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే అఖండ 2 అఖండ 1 ఎండ్ అయిన చోటు నుండి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుండి అఖండ హిమాలయాలోకి వచ్చి అక్కడ అష్టసిద్ధి హోమం అయితే చేస్తుంటాడు. సో 9 సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేసి అష్టసిద్ధి శక్తులను అయితే పొందుతాడు. సో ఈ శక్తులు పొందిన వాళ్ళు ఇమ్మోర్టల్ అని చెప్పి ఈ మూవీలో అయితే మనకు చెప్తారు. సో ఇప్పుడు బాలయ్య బాబు లాజిక్స్, ఫిజిక్స్ ఇవేవి అవసరం లేదు, ఆయనకు ఫుల్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి మనకు మూవీ స్టార్టింగ్లోనే చెప్పేస్తారు. అండ్ స్టార్టింగ్లో అయితే విలన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. చైనాలో చింగ్చాంగ్ అనే ఈ విలను ఒక ఆర్మీ మేజర్ అనమాట. సో అతని కొడుకు అయితే చనిపోతాడు. అది కూడా ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అయితే ఒక్క గుద్దుకైతే అతని కొడుకుని అయితే చంపేస్తాడంట. సో మన బాలయ్య బాబు సినిమాలో సైడ్ క్యారెక్టర్ కూడా మోస్ట్ పవర్ఫుల్. అండ్ ఈ చించాంగ్ గడికైతే అది చూసి మండుద్ది. సో ఎలాగైనా ఇండియాని నాశనం చేయాలని ఫిక్స్ అయిపోతాడు. సో ఫిక్స్ అయిపోయి అక్కడే ఇండియాని నాశనం చేయడానికి ఇంకో ఆర్మీ మేజర్ అయితే ఇలాగే భగవద్గీత చదువుకుంటూ కూర్చుంటాడనమాట, ఇండియాని ఎలా నాశనం చేయాలని చెప్పేసి. సో అతని దగ్గరికి వెళ్ళి అడిగితే అతను ఒక మార్గం చెప్తాడు. ఏంటో చెప్తే మీరు మళ్ళీ నవ్వుతారు. ఈ చించాంగ్ గబ్లెల బ్యాచ్ అయితే ఆల్రెడీ కరోనాలానే ఇంకోటి మరోనా అనే వైరస్ని అయితే కనిపెడతారు అన్నమాట. సో భద్రంగా పక్కకు పెడతారు 2036 కోసం. బట్ మన చించాంగాడికి మండి ఆ వైరస్ని అయితే తీసుకొచ్చేసి మనం ఏదైనా ఇండియా మీద గట్టిగా ప్లాన్ చేద్దామని అయితే అంటాడు. సో ఏం ప్లాన్ చేస్తాడో తెలియదు, కానీ మన చించాంగాడు అయితే ఆ వైరస్ కోసం 300 మందిని లేపేసి ఆ వైరస్ని అయితే తీసుకొచ్చేస్తాడనమాట. ఇక్కడ ఒక ట్విస్ట్, ఆ చించంగాడు ఈ వైరస్ని ఏం చేద్దామని అడిగితే ఠాకూర్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో ఠాకూర్ ఏమో ఈ వైరస్ని మనం కుంభమేళలో కలుపుదాం అని చెప్తాడు. ఠాకూర్ ఐడియా మెథడ్ మోకాల్లోనే ఉంటే ఇలాంటి ఐడియాలు వస్తాయి భయ్య, ఇలా చేస్తే దేవుడి మీద నమ్మకం పోతుందని వీళ్ళు నమ్ముతారనమాట. మనం ఎప్పుడెప్పుడు అని ఎడిటింగ్ చేస్తున్న బాలయ్య బాబు ఎంట్రీ అయితే తొందరగానే వచ్చేస్తుంది. సో శాంతిపురం అనే ఊర్లో డ్రగ్స్ మాఫియా అయితే నడుస్తుందన్నమాట. సో నలుగురు తమిళ, హిందీ, కన్నడ, తెలుగు వీళ్ళందరూ కలిసి ఒక బ్యాచ్ డ్రగ్ మాఫియాని అయితే నడిపిస్తుంటారు. సో వాళ్ళందరికీ అయితే బుద్ధి చెప్పడానికి బాలయ్య బాబు అయితే వెళ్ళి అక్కడ ఒక డైలాగ్ చెప్పి, అదే ఫైటింగ్ చేసి డైలాగ్ చెప్పి పత్తి గులామోజాతి అనే పాన్ ఇండియా లాంగ్వేజ్లో అందరికీ చెప్పి సో వాళ్ళని అయితే అక్కడ నుంచి పంపించేస్తాడనమాట. శాంతిపురం ఊరోళ్ళంతా హ్యాపీ. సో మన అక్కడ బాలయ్య ఎమ్మెల్యే కాబట్టి హ్యాపీగా అందరూ పండుగ చేసుకుంటారు. అండ్ అంత పెద్ద ఫైటింగ్ సీన్ తర్వాత యాజ్ యూజువల్గా మళ్ళీ పిఎం అయితే వచ్చి ఓపెనింగ్ సెరమనీ చేసి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఐఎమ్ బిజీ అంటాడు. సో ఆ టైంలో అయితే మన బాలయ్య బాబు తన కూతురు గురించి చెప్తాడు. 222 IQ అండ్ సైంటిస్ట్ అని అయితే చెప్తాడు. మన పిఎం షాకు, అంకుల్ డ్రాక్స్. సో ఇంకానే నాసా ఆస్ట్రోనాట్ అని చెప్పలేదు. సో బాలయ్య బాబు హ్యాపీ, ఫ్యాన్స్ హ్యాపీ, థియేటర్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీ, నేను కూడా హ్యాపీ. Anything happens, first it happens with something which has to be happen in the future. Cosmic or energy bol diya. Oh, that's what happened. సో ఇదిలా ఉంటే కుంభమేళలో స్నానం చేసి గంగలో పాపాలని కలుపుకున్నాం అనుకున్న వాళ్ళు వచ్చి గంగలో ఉన్న వైరస్కి అయితే బాధితులు అయిపోతారు. సో అంటే పాపాలు పోయాయి, బట్ వైరస్ యాడ్ అయింది. అండ్ మెల్లమెల్లగా హాస్పిటల్లో పేషెంట్స్ యాడ్ అయ్యే కొద్దీ ఇది వైరస్ అని చెప్పేసి డాక్టర్లకు కూడా అర్థమై ఉండి కుంభమేళలోకి ఎవరిని రానిరనమాట. సో ఈ వైరస్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి బాగా ఆలోచిస్తుంటే మన 226 IQ ఉన్న అక్కకైతే ఈ వైరస్కి యాంటీడోట్ కనిపెట్టడానికి అయితే ఒక ఛాన్స్ అయితే దొరుకుతుంది. సో ఆ ఛాన్స్ని వాడుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. అండ్ పిఎం కూడా పర్మిషన్ అయితే ఇస్తాడు, ఫుల్ రిసోర్సెస్ కూడా ఇస్తారనమాట యాంటీడోట్ తయారు చేయడానికి. మన 226 IQ ఉన్న అక్క అయితే తొందరగా అయితే దానికి యాంటీడోట్ కూడా తయారు చేసేస్తుంది.
సో ఈ యాంటీడోట్ని ఎలాగైనా వ్యాక్సిన్లా కన్వర్ట్ చేయాలి, అంటే మాస్తో మాస్ ఫార్మింగ్ చేయడానికి అయితే తీసుకొద్దాం అనుకుంటారు, అది ఫ్యాక్టరీకి తరలిద్దాం అనుకుంటారు. సో జాజికాయ సాంగ్ కోసం ఎక్స్పెక్ట్ చేయకండి, అది ఆల్రెడీ తీసేసాను, నేను స్కిప్ కొట్టేసా జాజికాయ సాంగ్ని. జాజికాయ సాంగ్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇది ఆ తర్వాత సీను. సో ఆ యాంటీడాట్ని సేఫ్గా అయితే తీసుకొద్దాం అనుకుంటారు ఫ్యాక్టరీకి. బట్ మధ్యలో అయితే మన ఠాకూర్ గ్యాంగ్ ఉంటుంది కదా, సో ఠాకూర్ గ్యాంగ్ అయితే వచ్చి అటాక్ చేసి అందరినీ చంపేసి మన సంయుక్త మీనన్ కూడా చంపేసి ఫస్ట్ హాఫ్లోనే. సో ఆ వ్యాక్సిన్ కోసం అయితే, యాంటీడోట్ కోసం అయితే 226 ఐక్యూ ఉన్న అక్క వెనకాల అయితే పడుతుంటారు. సో ఆ అక్క ఇంకేం చెప్తాం, ల్యాబ్ నుండి డైరెక్ట్గా హిమాలయాలకి పరిగెట్టి వెళ్ళిపోద్ది అనమాట, ఫ్లాష్ మ్యాన్ కంట ఫాస్ట్గా. సో అక్కడే బాలయ్య బాబు కూడా ఉంటాడు అఖండ. సో ఆయన అయితే వెయిటింగ్ చేస్తుంటాడు. సో ఆ టైంలో అయితే ఠాకూర్ గ్యాంగ్ అయితే వస్తుంది. సో మనం ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్న అఖండ రీఎంట్రీకి అయితే టైం వచ్చేసింది. సో ఇది ఇంటర్వెల్ అని చెప్పడానికి బాక్సులు వలిగిపోయేటట్టు తమలన్న మ్యూజిక్ బీట్స్ అయితే కొడుతుంటాడు. సో అక్కడ అఖండ ఎంట్రీ వస్తుంది. సో ఒక రేంజ్ మాదిరి ఫైటింగ్ సీన్స్ ఉంటాయన్నమాట. సో ఇక మనం అర్థం చేసుకోవాలి, లాజిక్, ఫిజిక్స్ ఇవన్నీ మనం పక్కకు పెట్టేస్తే ఈ మూవీలో మనకు అర్థమైపోద్ది. ఆ రేంజ్ ఫైటింగ్ సీన్స్ అయితే ఈ ఒక్క ఇంటర్వెల్లోనే మీకు కనిపిస్తాయి. గాల్లో త్రిశూలం ఎగురుతుంది అండ్ బాలయ్య బాబు 10 మందిని ఒకేసారి లేపి కింద పడేసి గుద్దుతుంటాడు. సో మనం ఇక ఫిజిక్స్ ఇవన్నీ పక్కకు పెట్టేసి చూస్తే ఈ ఫైటింగ్ సీన్ మనకు ఒక రేంజ్లో నచ్చేస్తుంది అనమాట. సో ఆ రేంజ్లో ఉంటుంది ఈ ఇంటర్వెల్ ఫైటింగ్ సీను. సో ఇంటర్వెల్ ఫైటింగ్ సీన్ అయిపోగానే మళ్ళీ సినిమా యాజ్ యూజువల్గా చెప్పబడిపోద్ది. చప్పగా ఉన్న ఉప్మాలో ఉప్పేసినట్టు మన ఆదిపిని శెట్టిని అయితే లాగుతారనమాట. సో ఆయన అయితే ఇక్కడ తంత్ర విద్యలు, మంత్రకుడు, సో ఆ రేంజ్ టైప్లో ఉంటాడనమాట. సో అతను ఎంట్రీ రాగానే మళ్ళీ జోస్ వచ్చుద్ది. బట్ అప్పుడే ఆ భూతాల విఎఫ్ఎక్స్ చూసి ఆదిపురుష్ సినిమా కంటే ఇదే దారుణంగా ఉందిరా భయ్ అనిపించింది నాకైతే. సినిమాలో ఫస్ట్ మైనస్ ఒకటి ఏంటంటే ఫిజిక్స్ ఉండదు, అండ్ సెకండ్ మైనస్ ఈ విఎఫ్ఎక్స్. ఈ మూవీలో చూసినంత రాడ్ విఎఫ్ఎక్స్ నేను ఇంకే మూవీలో చూడలేదు. అండ్ బాలయ్య బాబు మూవీలో విఎఫ్ఎక్స్ క్వాలిటీ ఎక్కువగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనుకోండి, ఓన్లీ ఫైటింగ్ సీన్స్, మాస్ డైలాగ్స్ కోసం వెళ్తారు. సో ఈ మూవీలో కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా కాబట్టి విఎఫ్ఎక్స్ నేను అసలు పట్టించుకోలేదు. బట్ ఆదిపునిశెట్టి క్యారెక్టర్ని ఎవడు క్యాస్టింగ్ చేశాడో కానీ మూవీలో పెద్ద కామెడీ అయితే అదే. నేను ఇప్పటివరకు చూసిన మూవీలో పెద్ద కామెడీ సీన్ అయితే ఆదిపునిశెట్టి క్యారెక్టర్. నాకైతే విలన్గా అయితే అస్సలు సెట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్ అనిపించింది. అండ్ ఆదిపునిశెట్టి వచ్చి అయితే అతని ఊరమాసు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే చెప్తాడు. సో అఖండకి అతనికి మధ్యలో ఉన్న ఒక గొడవ గురించి. సో ఏంటంటే ఠాకూర్ వాళ్ళ నాన్న తను ఎలా అయినా పిఎం కావాలని చెప్పేసి
ఆదిపుని శెట్టి దగ్గరికి వచ్చి తాంత్రిక విద్యలు అయితే తాంత్రిక విద్యలతోనైతే ఏదో చేద్దాం అనుకుంటాడు ఓట్ల కోసం. సో అదైతే జరగనీయకుండా మన అఖండ అయితే అడ్డుకొని సో అక్కడ బ్రాహ్మణుల పిల్లలను అయితే చంపేద్దాం అనుకుంటాడు అనమాట ఆదిపుని శెట్టి. సో అది జరగనివ్వకుండా మన అఖండ పెద్ద బాలయ్య అయితే ఆపి ఆదిపుని శెట్టిని చంపేద్దాం అనుకుంటాడు. చంపేద్దాం అనుకొని చంపేస్తాడు. బట్ మన ఆదిపుని శెట్టి గుండె కొంచెం బలమైంది కాబట్టి ఆ దెబ్బలకి తట్టుకొని బతుకుతాడు అనమాట. సో బతికిన తర్వాత నా దారి నేను చూసుకుంటాను వెళ్ళిపోవాలి కదా, లేదు మళ్ళీ వస్తాడు. సో చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చాడు కాబట్టి ఎలా అయినా సరే బాలయ్య బాబుని వేసేద్దాం అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యి తాంత్రిక విద్యలన్నీ నేర్చుకొని వచ్చేస్తాడనమాట ఆదిపుని శెట్టి. బట్ ఆ డైలాగులు మాత్రం ఎందుకురా క్యాస్టింగ్ చేశారు అనిపించేలానే ఉంది. అండ్ బాలయ్య బాబు అలాగే 226 IQ ఉన్న అక్కని తీసుకొని అయితే యాంటీడ్యూస్ తీసుకొని అయితే ఒక ఊరికైతే వెళ్తారనమాట. సో ఫోన్ చేయడానికి, ఎందుకంటే హిమాలయాల్లో సిగ్నల్స్ అయితే ఉండవు కదా. సో ఒక ఊరికి వెళ్తారు, అక్కడైతే గుడిని నీట్గా ఉంచరు. సో గుడిని నీట్గా ఉంచకపోతే మన బాలయ్య బాబు మొత్తం నీట్గా కడిగేసి అక్కడ ఊర్లో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అన్న బాలయ్య బాబు ఏమో ఆన్సర్స్ అయితే ఇస్తుంటాడు అనమాట. हुआ ना सर, इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू అదే ऑलरेडी हमने बोल दिया, ఆల్రెడీ काशन किया. ये फिल्म में है सर. వావ్. ఉగ్రభూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ నెల సురుడు కాదురా, అది నాకు హిందీ చెప్పడం రాదు. हमें भी बताइए प्लीज टेल अस. लेकिन ये तेलुगु में अच्छा సో ఫోన్లో అయితే బాగానే సిగ్నల్ వస్తుంది ఆ విలేజ్లో. సో మన 226 IQ అక్కకైతే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి అయితే ఫోన్ చేసి ఇలా మీ నాన్నమ్మ చనిపోయిందమ్మా అని చెప్తారు. సో ఆమె చివరి కోరిక ఏంటంటే అఖండ వచ్చి ఆమెకు చితికి నిప్పండించాలని చెప్పి. సో అఖండ అయితే చాలా దూరంలో హిమాలయాల్లో ఉన్నాడు కాబట్టి రాలేడు. సో అతని విషయంలో అయితే పరమశివుడు అయితే వచ్చి చితికి నిప్పంటిస్తాడు. సో ఇక్కడ ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది అనమాట. అమ్మకి మరియు పరమశివుని మధ్యలో డైలాగ్స్ ఉంటాయి, చాలా బాగా రాశారనిపించింది. అండ్ బోయపాటి గారి సినిమాలో చాలా మంచి ఎమోషన్ సీన్స్ని అయితే డైలాగ్స్ని అయితే బాగా మేనేజ్ చేస్తారు. అండ్ ఈ సీన్ అయితే నాకు ఈ మూవీ మొత్తానికి వర్త్ అనిపించిన సీను. సో మూవీ మొత్తానికి బెటర్ సీన్ ఏదైనా ఉంది అంటే బాగా రాసిన సీన్ డైలాగుల వైజ్గా సో ఇదొక్కటే. సో నాకు చాలా బాగా నచ్చింది. యాజ్ యూజువల్గా ఈ డైలాగ్స్ అయిపోగానే అమ్మ పరలోకానికి వెళ్ళిపోతుంది. బట్ మన బాలయ్య బాబు ఏమో ఇక్కడ అమ్మ చనిపోయిందన్న విషయం తెలియగానే కొంచెంసేపు బాధపడతాడు. సో ఆ తర్వాత యాజ్ యూజువల్గా మళ్ళీ 226 IQ అక్కని కాపాడాలి యాంటీడ్యూట్ కోసం. ఆదిపుని శెట్టి అయితే బాలయ్య కోసం అయితే వస్తాడనమాట. సో నేను చచ్చిపోయాను అనుకున్నావు, బట్ నేను మళ్ళీ బతికొచ్చాను, ఇప్పుడు ఎలా అయినా చంపేస్తానని చెప్పి ఒక రేంజ్లో డైలాగ్ చెప్తాడు. బట్ క్యాస్టింగ్ ఎందుకు చేశారబ్బా. సరే ఆ తర్వాత అయితే బాలయ్య బాబు కూడా ఒక రేంజ్లో డైలాగ్ చెప్పైతే సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ వేసి పడేస్తాడనమాట. అండ్ మన తాంత్ర విద్యలు నేర్చుకున్న ఆదిపుని శెట్టి కూడా బాగానే కష్టపడతాడు ఫైటింగ్ చేసి చంపేద్దామని. బట్ బాలయ్య బాబు 4 డైలాగులు వేసి ఆదిపుని శెట్టిని కూడా లేపేస్తాడనమాట. సో ఆదిపుని శెట్టి లేపేగానే అక్కడ నుంచి హిమాలయాల నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు బాబా. యాజ్ యూజువల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే క్లైమాక్స్లో అయితే ఒక రేంజ్ ఫిజిక్స్, బయాలజీ ఇలాంటి పుస్తకాలు ఏమన్నా తీసుకెళ్ళి ఉంటే అక్కడ పడేసి వచ్చేయండి. ఈ లాస్ట్ ఫైట్లో అవేవి పనిచేయమన్నమాట, ఓన్లీ మ్యాజిక్. సో దట్స్ ఇట్ సినిమా గైస్. సో ఈ మూవీ నచ్చిల్ కనుక మీకు నచ్చుంటే మన ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్, సీ యూ. అండ్ నెక్స్ట్ ఏ మూవీ నచ్చిల్ కావాలో కామెంట్ చేసి చెప్పండి. అండ్ బాయ్.